ఇడో ఓకే మిత్రులారా అందరికీ నమస్కారం. నేను మీ నయీం పాషా విత్ కోంటూ రాజేందర్. మనకు ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మెదక్, నిజామాబాద్ అండ్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణ, బక్క జర్సన్ పోటీ జరుగుతుంది. ఇందులో మనము ఓటుకూరి నరేందర్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఆయన మొన్న మనకు మంచాలకు వచ్చిన తర్వాత ఒక సభలో ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం ఇప్పుడు ఒక చిన్న ఖచ్చితంగా మీ యొక్క ఆదరాభిమానాలతో, మీ యొక్క ఆశీస్సులతో మరి రాజకీయ నదిగా ఉంటాను. మరి ఆ సమస్యల పంది టీచర్స్ కి మరి నా తరఫున నేను ఒక హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా నా సొంత నిధులతోటి ఇక్కడ ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్, లెక్చరర్స్ అందరికి మరి 3 లక్షల బీమా ఉచితంగా నేను నా సొంత నిధులతో ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ అందరికి నా సొంత నిధులతోటి 3 లక్షల రూపాయల బీమా సదుపాయం ఇస్తాయని చెప్పిండ్రు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ యూడైస్లో చూసుకుంటే మనము విజిట్ ప్రొఫైల్లో స్కూల్ సంబంధించి డేటా మొత్తం మనకి ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ మనము పిన్ కోడ్ వెంటనే పిన్ కోడ్ క్యాప్చా అండ్ సెర్చ్ కొట్టిన తర్వాత మనకు మన జిల్లాలో మంచాల పిన్ కోడ్కి సంబంధించిన స్కూల్స్ మనకి ఇక్కడ షో అవుతాయి. దీంట్లో సెర్చ్ కొట్టిన వెంటనే ఆల్ ఫోర్స్ సంబంధించి ఆల్ ఫోర్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ బైపాస్ రోడ్లో కూడా ఉంది. ఆల్ ఫోర్ జూనియర్ కాలేజ్ ఒకటి ఉంది. ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజు ఇది ఎక్కడ, ఇది నియర్ ఓవర్ బ్రిడ్జ్, ఇది మార్చి నగరు, మనకు ఇక్కడ హైటెక్ సిటీ కోర్టు పక్కన, విశాల్ మార్ట్ పక్కన ఉంటుంది. ఓన్లీ 3 ఉన్నాయి. మరి కాలేజ్ రోడ్లో ఉన్న స్కూల్ సంబంధించిన డేటా యూడైస్కి ఎందుకు ఎక్కలేదు? ఈ విషయం గురించి డిఓ గారికి కాల్ చేశాను. డిఓ కాల్ చేస్తే అది పర్మిషన్ లేదు అని చెప్పేసి అన్నారు. కానీ అక్కడ ఫస్ట్ నుండి 8th వరకు క్లాసెస్ రన్ అవుతున్నాయి అనాధికారికంగా. అది మరి ఇప్పుడు ఆ రిపోర్ట్ దీన్ని యూడైస్ తీసుకెళ్ళాలంటే ఆ స్కూల్ అధికారికంగా ఉందా, అనధికారికంగా ఉందా? ఈ ఆల్ ఫోర్ స్కూల్ కాలేజ్ రోడ్లో ఉన్న స్కూల్ మీరు చూసుకుంటే మనకు దీంట్లో ఏది ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్. ఈ జూనియర్ కాలేజ్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఎంతమంది పనిచేస్తారు? 22 మంది టీచర్లు పనిచేస్తారని డేటా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్న డేటా. ఇక్కడ చూసుకుంటే మాల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ ఇక్కడ, ఇది పెట్రోల్ బంక్ ఆపోజిట్, ఇది ఎక్కడిది? ఇది నియర్ ఓవర్ బ్రిడ్జ్, ఇది ఇక్కడ ఆపోజిట్ కోర్టు పక్కన. దీంట్లో అయితే 5 పనిచేస్తారు అట. స్టూడెంట్స్ 16 టీచర్లు, 5 టీచర్లు మనకి గట్టి కథల్లో అంటే యూడైస్కే మీరు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన మరి ఎట్లా? ఇది ఇప్పుడు ఈ స్కూల్లో చూసుకుందాం. స్కూల్లో ఎంతమంది పని చేస్తారు? 20 మంది టీచర్లు పని చేస్తారు అంత పెద్ద స్కూల్లో. ఓన్లీ 116 మంది. ఇక్కడ చూడండి, మెడికల్ చెకప్ లేదు, ల్యాబొరేటరీ లేదు, ర్యాంప్ ఉంది, ట్రైనింగ్ టింకరింగ్ ల్యాబ్ లేదు, టాయిలెట్ ఉంది, లైబ్రరీ ఉంది, ఎలక్ట్రిక్ పవర్ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది, ల్యాబొరేటరీ లేదు, మెడికల్ చెకప్ లేదు. అంటే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉన్నట్టు లేనాడు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి కదా కంపల్సరీ, ఎవరికైనా మ్యాండటరీ కదా. మరి ఇప్పుడు చూసుకుంటే ఈపీఎఫ్ డిపార్ట్మెంట్ ప్రకారం చూసుకుంటే ఈ చట్టం ఏం చెప్తుంది? తన దగ్గర పనిచేసే 20 లేదా అంతమంది కంటే వ్యక్తులకు ఖచ్చితంగా ఈపీఎఫ్ సదుపాయము ఇవ్వాలి. ఈపీఎఫ్ సదుపాయం ఉన్న ఉద్యోగి రేపు అన్ఎక్స్పెక్టెడ్ చనిపోతే ఈపీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2.5 లక్షల నుంచి తను కట్టే అమౌంట్ని బేస్ చేసుకొని 7 లక్షల వరకు బీమా ఇన్సూరెన్స్ సదుపాయం ఇస్తుంది. అంతేకాకుండా ఈఎస్ఐలో ఉంటే ఉద్యోగి చనిపోయిన తర్వాత తనకు జీతం లాస్ట్ పేమెంట్ వచ్చేసి శాలరీ 20,000 ఉంటే దాంట్లో 90% శాలరీ, 90% అమౌంట్ పెన్షన్ రూపకంగా అంటే దాంట్లో 18,000 నుంచి 19,000 రూపాయలు పర్ మంత్ ఆ కుటుంబానికి అందజేస్తుంది ఈఎస్ఐ డిపార్ట్మెంట్. మన ఈపీఎఫ్ నుంచి కూడా దాదాపు నెలకు 2,000 నుంచి 3,000 రూపాయలు కూడా పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇటు ఇన్సూరెన్స్ అమౌంట్, ఇటు ఇక ఈపీఎఫ్ నుంచి పెన్షన్ అమౌంట్, అటు ఈఎస్ఐ నుంచి పెన్షన్ అమౌంట్. ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం చూసుకుందాం. ఇప్పుడు మనకు ఇది ఈపీఎఫ్ ఎక్కడ? ఇది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది నాది నైపాష డేటానో రాజేంద్ర డేటానో కాదు. ఇది ఆల్ ఫోర్ జూనియర్ కాలేజ్ సంబంధించి ఈ కాలంలో మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కాలంలో చూసుకుంటే మనము 1 2 3 4 5 6 7 8 9 10 విద్యా సంస్థలు ఉన్నాయి. 5 కాలంలో చూసుకుంటే ఈ లాస్ట్ కాలంలో 2 తక్కువ ఉన్నాయి. మొత్తం 48 విద్యా సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఓన్లీ మనం మంచిర్యాల మాత్రం చూద్దాం. మంచిర్యాలలో ఇక్కడ ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల మంచిర్యాల వ్యూ డీటెయిల్స్లో చూసుకుంటే దీంట్లో వ్యూ పేమెంట్ డీటెయిల్స్లో చూసుకుంటే చూడండి 5 లాస్ట్ కాలం సంబంధించి జనవరి 2025 సంబంధించి
ఈ ఫిబ్రవరి నెలలో డబ్బులు కట్టడం జరిగింది. ఎంత? 10,937 రూపాయలు. ఓన్లీ 4 మాత్రమే కట్టిల్లు. అంటే ఈ విద్యా సంస్థలు అక్కడ యూడిఎస్లో ఒక రిపోర్టు, మనకు దీంట్లో చూపించే రిపోర్ట్ ఒకటి, కానీ ఫీల్డ్ మీద ఉండే రిపోర్ట్ ఇంకోటి. అంటే దీనిలో నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా దీంట్లో ఉంటారు. అంటే వాళ్ళకు కూడా వీళ్ళు ఈపీఎస్ సదుపాయం కల్పించట్లేదు. అంటే ఇప్పుడు ఈ నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి తన దగ్గర పనిచేసే సొంత ఉద్యోగులకి, సొంత గ్రాడ్యుయేటెడ్ ఎంప్లాయీస్కి తను న్యాయం చేయకపోతే బయట ఉన్న ప్రైవేట్ టీచర్ ఉద్యోగులకు, లెక్చరర్లకు ఏ రకంగా బీమా సదుపాయం కల్పిస్తారు? ఎవరిని పిక్చర్ చేద్దాం అనుకుంటారు? ఎవరికి అమాయకులు అనుకుంటారు? పట్టభద్రులు ఇది గమనించాల్సిన ముఖ్యమైన ఈ అంశం ఇది. అంతేకాకుండా పట్టభద్రులకు మరి ప్రభుత్వం మొదలుగా వారధిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను వ్యవహరిస్తా అని చెప్తున్నారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఎట్లా సంభవం అవుతుంది? ఎవరికి మీరు అబద్ధాలు చెప్పి ఈరోజు గెలిచి పోయి అక్కడ శాసనమండలిలో కూర్చుందామని మీరు అనుకుంటారు? మీరు ఈ ఓన్ 4 కడతారు. దాన్ని 4 పై ఎత్తాలా ఆ కాలేజీలో? ఇట్లుంటుంది వ్యవహారం వీళ్ళది. మీరు చూసుకుంటే మనకి ఇంకా ఇక్కడ జూనియర్ కాలేజీలో రెండోది మంచిగా ఇంటర్నేషనల్ ఉంటుంది. ఒక నిమిషం. ఇంటర్నేషనల్ ఆర్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్, బైపాస్ రోడ్, మంచిర్యాల. ఇది ఇంటర్నేషనల్ స్కూల్ కాదు. ఇది ఇంటర్నేషనల్ స్కూల్ కాదు. ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అని పేరు పెట్టుకుని అనిపించాలి. దీన్ని ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టుకోవాలంటే దానికి ఒక అర్హత ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, విధానాలు ఉంటాయి. డ్యూ పేమెంట్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు లాస్ట్ నెలగా జనవరి నెలకు సంబంధించి పేమెంట్ ఫిబ్రవరి 10 గంటల్లో 15 లోపు కట్టాలి కాబట్టి టైం లిమిట్ ఉంటుంది. ఎంతమంది కట్టాలండి? ఇక్కడ 11 మంది కట్టిల్లు. ఆ స్కూల్లో 11 మంది పైతల్లో. మరి ఇంకొకటి ఇక్కడ అదేంటిది బంకు ముంగట కోర్టు పక్కన ఉన్న కాలేజ్ సంగతి ఏంటిది? కాలేజ్ రోడ్ ఉన్న కాలేజ్ స్కూల్ సంగతి ఏంటిది? దాంట్లో ఉద్యోగులు పైతలేరా? వెళ్ళండి. అన్నే స్వప్న, బషీరు నిసా, చీదూరి స్వర్ణలత, గడ్డం శైలజ, గట్టు రాజు, ఓదేలు, బయ్యక్క, మాధవి, ప్రణీత, వసంత. ఈ 1, 2 ఎంతమంది? 11 మందికి 11 మందికి ఓమ్ని ఏమినేని ఓంకార్ 11 మాత్రం పిఎఫ్ కడతారు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇవన్నీ ఈ విద్యా సంస్థలు మొత్తం ఎన్నైతే ఉన్నాయో మొత్తం మీరు చూసుకుంటే ఈ విద్యా సంస్థలు మొత్తం 48 ఉన్నాయండి విద్యా సంస్థలు. దీంట్లో మనకు లెక్క ప్రకారం చూసుకుంటే 2000 నుంచి 3000 మంది అందాజకి వేసుకుందాం టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్. కానీ కట్టేది ఈ మొత్తం 48 విద్యా సంస్థలు కట్టేది ఓన్లీ 359 మంది మాత్రమే కడతారు. అంటే మిగతా 25,000 మంది ఎక్కడున్నారు? వాళ్ళు ఎటు వేళ్ళు? వాళ్ళకు అంటే మీ సొంత ఉద్యోగులు కదా వాళ్ళు. వాళ్ళకి మీరు న్యాయం చేయలేకపోతారు. బయట ఉన్న ప్రైవేట్ సంస్థలకు ఏ రకంగా మీరు న్యాయం చేస్తారు? ఆ పేదలకు ఉచిత విద్యా ఇస్తారు, బట్టలు పంచుతారు, నీళ్ళు ఇస్తారు. మీ పనిచేసే ఉద్యోగులకు వాళ్ళకి సంబంధించిన పేమెంట్ కూడా మీ సొంత అకౌంట్కి వెళ్ళి కట్ చేసుకున్నా కూడా ఇక వాళ్ళకు మన న్యాయం దక్కుతుంది, పెన్షన్ వస్తుంది, ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. అంటే ఇక్కడ పట్టభద్రులు గమనించిన విషయం ఏంటంటే తన సొంత ఉద్యోగులకి గ్రాడ్యుయేట్లకి న్యాయం కల్పించినప్పుడు మీకేం కల్పిస్తారు? పట్టభద్రులు ఆలోచించి ఓటేయండి. రైట్.